ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఫేజ్ 1 ఆఫ్ కౌన్సెలింగ్‌లో మనకి థర్డ్ డే తర్వాత అంటే 21 ఆగస్ట్ 2025 తర్వాత మనకు ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ వేకేట్ ఉన్నాయి. థర్డ్ డే ఆఫ్ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత అంటే ఈరోజు కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత మనకి ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయి అని చెప్పి ఒక పీడీఎఫ్ అయితే రిలీజ్ చేసిర్రు. అండ్ ఈ పీడీఎఫ్ లోపల మనకు వేకేట్ సీట్స్ గురించి ఎంత డీటెయిల్‌గా ఇచ్చిర్రంటే, మనకు ఏ యూనివర్సిటీ లోపల అండ్ ఏ కాలేజ్ లోపల, ఏ కోర్స్ లోపల అండ్ ఏ కేటగిరీ వైస్ అండ్ ఏ రిజర్వేషన్ వైస్ ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయి అని చెప్పి చాలా డీటెయిల్‌గానైతే ఇచ్చారన్నట్టు. సో, ఈ పీడీఎఫ్‌ని మనమైతే డీటెయిల్‌గానైతే మీ కేటగిరీ లోపల సీట్స్ ఉన్నాయా లేదా ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి మాట్లాడదాం. అండ్ యూ విల్ గెట్ లాట్స్ ఆఫ్ క్లారిటీ ఆఫ్ దిస్ ఆఫ్టర్ దిస్ వీడియో మనకు ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి. సో, మంచి క్లారిటీ అయితే వస్తది. అండ్ దాని తర్వాత మీరు ఒకవేళ నెక్స్ట్ ఫేజెస్‌లో కౌన్సెలింగ్స్ లోపల అటెండ్ అయిదాం అనుకున్నా, లేకపోతే 22 ఆగస్ట్, 23 ఆగస్ట్ కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నా గూడా, మీకు అనుకున్న కాలేజ్ లోపల కోర్స్ ఉందా లేదా? మీరు అనుకున్న కాలేజ్ లోపల ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి? మీరు అనుకున్న యూనివర్సిటీ లోపల సీట్స్ ఉన్నాయా లేదా? మీ కేటగిరీ లోపల సీట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలనేది ప్రతీది కూడా మనం అయితే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. అండ్ ఈ పీడీఎఫ్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్ లోపల అప్‌లోడ్ చేస్తా. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. అండ్ దాంతో పాటుగా మనకు 19 ఆగస్ట్ 2025 రోజు రిలీజ్ అయిన పీడీఎఫ్‌ని అండ్ 20 ఆగస్ట్ నిన్న, మొన్న మనకు ఏ మనకు కౌన్సెలింగ్ అనేది 3 డేస్ లోపల అయింది. సో, ఈ 3 డేస్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ తర్వాత ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి మనమైతే డీటెయిల్‌గా అనాలిసిస్ అయితే చేద్దాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు టుడేస్ వేకెన్సీ లిస్ట్ ఓకేనా. సో, ఈరోజు అయిపోయిన తర్వాత మనకు ఎన్ని నంబర్ ఆఫ్ వేకేట్ సీట్స్ ఉన్నాయి అనే విషయానికొస్తే మనకు 21 ఆగస్ట్ 2025 రోజు 5:30 పీఎం తర్వాత 5:30 తర్వాత మనకు ఇన్ని వేకేట్ సీట్స్ ఉన్నాయని చెప్పి ఈ పీడీఎఫ్‌ని రిలీజ్ చేసిర్రన్నట్టు. అంటే ఎవరెవరైతే రేపెళ్తున్నారో ఓకేనా. సో, ఎవరైతే మనకు 22 ఆగస్ట్ 2025 రోజు ఆర్ ఎల్స్ 23 ఆగస్ట్ 2025 రోజు కౌన్సెలింగ్‌కి అటెండ్ అయితున్నాం. వాళ్ళకు ఈ పీడీఎఫ్ అనేది మస్త్ హెల్ప్ అయితది. అండ్ లేదు నేను ఫేజ్ 2 లోపలనో, ఫేజ్ 3 లోపలనో ట్రై చేద్దాం అనుకుంటున్నా బ్రో అనుకున్నోళ్ళకి కూడా హెల్ప్ అయితది అన్నట్టు ఈ పీడీఎఫ్. ఓకేనా. సో, నెక్స్ట్ ఫర్దర్‌గా మనం ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ప్రీవియస్‌గా కూడా మనం ఇట్లాంటి వీడియోస్ చేసుకున్నాం. అండ్ మీరు సపోర్ట్ చేస్తేనే మనం ఇట్లాంటి వీడియోస్ అయితే ఫర్దర్‌గా చేసుకుంటా ఉంటాం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్‌కు సంబంధించి మనకు ఇక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయని చెప్పి ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా. దెన్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి లిస్ట్ ఇచ్చిర్రు. దాని తర్వాత మనకు సో, బీఎస్సీ వెటర్నరీ సైన్సెస్ అండ్ అనిమల్ హస్బెండరీకి సంబంధించి, బీఎస్సీ హార్టికల్చర్‌కి సంబంధించి, బీఎస్సీ ఫిషరీస్ సైన్స్ టెక్నాలజీకి సంబంధించి అండ్ దాని తర్వాత మనకి బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్‌కి సంబంధించి. సో, ఇట్లా మనకు యూనివర్సిటీ ఇచ్చిర్రు. అండ్ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజెస్ ఇచ్చిర్రు. వి పీపుల్ నో దట్ కంబైన్డ్ నోటిఫికేషన్ అది. కంబైన్డ్ అంటే మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీకి సంబంధించి మనకు ఒకటే కౌన్సెలింగ్ అయితదని కూడా తెలుసు మనకు. ఓకేనా. సో, కాబట్టి మనకు అగ్రికల్చర్ లోపల ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ ఇచ్చిర్రు. అండ్ వెటర్నరీ లోపల ఎన్ని కాలేజెస్ ఇచ్చిర్రో అన్ని కాలేజెస్ ఇచ్చిర్రు. అండ్ హార్టికల్చర్ లోపల ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ ఇచ్చిర్రు. అండ్ దాని తర్వాత ఫిషరీస్, దాని తర్వాత కమ్యూనిటీ సైన్స్‌కి సంబంధించి కూడా ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ లిస్ట్ అయితే ఇచ్చిర్రన్నట్టు. అండ్ దెన్ మనకిక్కడ కేటగిరీ వైస్ కూడా ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా. ఓసీ అండ్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎస్సీ లోపల కేటగిరీ 1, ఎస్సీ కేటగిరీ 2, ఎస్సీ కేటగిరీ 3 అని చెప్పి మనకిక్కడ కేటగిరీ వైస్ కూడా ఇచ్చిర్రు. తర్వాత ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కూడా ఇచ్చిర్రన్నట్టు. అండ్ కేటగిరీ లోపల కూడా మనకు నాన్ ఫార్మర్ కోటా లోపల ఎన్ని సీట్లున్నాయి, సో, అగ్రికల్చర్ లేబర్ కోటా కింద ఎన్ని సీట్లున్నాయి, ఫార్మర్ కోటా కింద. ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా, అగ్రికల్చర్ లేబర్ కోటా. సో, ఇట్లా మనకు సో, ఇట్లా కూడా మనకు రిజర్వేషన్ ఎక్కడెక్కడ ఏ కాలేజ్‌లో అంటే లైక్ ఏ కేటగిరీ లోపల, ఏ కాలేజ్ లోపల అండ్ ఏ రిజర్వేషన్ ప్రకారం ఎన్నున్నాయని కూడా ఇచ్చిర్రన్నట్టు మనకి. అండ్ టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నున్నాయని కూడా మనకు ఇయ్యడం అయితే జరిగిందన్నట్టు ఇక్కడ. ఓకేనా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఈ బీఎస్సీ వెటర్నరీ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, ఫిషరీ సైన్సెస్ కావచ్చు, కమ్యూనిటీ సైన్స్ కావచ్చు, ఇక్కడ మనకు అగ్రికల్చర్ లేబర్ కోటా ఉండదన్నట్టు. మనకు ఉండేది ఏంది కదా అంటే నాన్ ఫార్మర్ కోటా, ఫార్మర్ కోటా. ఫార్మర్ కోటా రిజర్వేషన్ ఉంటది. నాన్ ఫార్మర్ కోటా రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు. అండ్ మీకు ఇంకొక విషయం. కొందరు ఒక డౌట్ అయితే అడిగిరన్నట్టు నన్ను. "అన్న నాకు నేను అనుకున్న కాలేజ్ లోపల సీట్లు లేవన్నా పోవాలా వద్దా?"
నువ్వనుకున్న కాలేజ్ లోపల మీ కేటగిరీ లోపల సీట్లు లేకపోతే సో, ఆలోచించు. ఓకేనా? సో, మీ కేటగిరీ లోపల నువ్వనుకున్న కాలేజ్ లోపల మీ కేటగిరీ లోపల సీట్లు లేకపోతే ఆలోచించు. అండ్ ఓపెన్ లోపల ఉంటే ఓపెన్‌లో అయితే మనం ట్రై జేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం జూసుకుంటే మనకు రిజర్వేషన్ అనేది ఉంది గదా! సో, ఈ రిజర్వేషన్ లోపల మీరిక్కడ కింద అబ్జర్వ్ జేస్తే మీరు ఓపెన్ కాంపిటీషన్ అంటే ఏంది అనంటే మనకిక్కడ ఓసీ అని ఉన్నది. ఓకేనా? సో, ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్. ఎన్ఎఫ్ అంటే నాన్ ఫార్మర్ కోటా. ఏ అంటే అగ్రికల్చర్ లేబర్ కోటా. ఎఫ్ అంటే ఫార్మర్ కోటా. ఎన్ఆర్ అంటే నాన్ రూరల్ కోటా. ఓకేనా? సో, ఇక్కడ మనం జూసుకుంటే మనకు ఓపెన్ కాంపిటీషన్ అని ఉంది గదా! సో, ఈ ఓపెన్ కాంపిటీషన్ అంటే ఏందంటే ఆల్ కేటగరీస్. ఓసీ గావచ్చు, ఈడబ్ల్యూఎస్ గావచ్చు, బీసీఏ గావచ్చు, బీసీబీ గావచ్చు. రిగార్డ్‌లెస్ ఆఫ్ యువర్ కేటగరీ. మీ కేటగరీ తోటి సంబంధం లేదు. మీకు ఓపెన్ లోపల సీట్లున్నాయనుకో. ఫర్ సపోజ్ మీకు ఓపెన్ లోపల సీట్లున్నాయి. సో, మీకు మంచి ర్యాంక్ ఉన్నదనుకో. ఓపెన్ లోపల మనం ట్రై జేసుకోవచ్చన్నట్టు. ఓపెన్ లోపల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకేనా? సో, ఇది. అండ్ మనకు సీట్ అవైలబిలిటీ అనేది చేంజ్ అయితా ఉంటది. ఓకేనా? సో, 21 ఆగస్ట్ రోజు ఒకలాగున్నాయి సీట్సు. 20 ఆగస్ట్ తర్వాత ఒకలాగున్నాయి. 19థ్ ఆగస్ట్ తర్వాత ఒకలాగున్నాయి. అంటే కౌన్సెలింగ్ అయిన కొద్దీ మనకు నంబర్ ఆఫ్ సీట్స్ అనేవి తగ్గిపోతా ఉంటాయన్నట్టు. ఓకేనా? అండ్ మనం ఇక్కడ జూసుకుంటే మనకు సో, ఫస్ట్ డే ఆఫ్ కౌన్సెలింగ్ లోపల మనకెన్ని సీట్లుండే గదా! అంటే 500 అండ్ ఫస్ట్ డే ఆఫ్ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత 579 సీట్స్ ఉండే. అగ్రికల్చర్ లోపల మనకు మొత్తం సీట్లెంత అంటే 579 ఉండే. అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ సో, సెకండ్ డే ఆఫ్ కౌన్సెలింగ్. ఫస్ట్ ఫేజ్ లోపల సెకండ్ డే ఆఫ్ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత మనకు 485 సీట్స్ ఉన్నాయి. ఫస్ట్ డే రోజు 579. సెకండ్ డే రోజు మనకి సెకండ్ డే అయిపోయిన తర్వాత 485 సీట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ డే అయిపోయిన తర్వాత మనకు 357 మాత్రమే ఉన్నాయి. ఓకేనా? సో, ఇక్కడ మీరు జూసుకుంటే మనకు నంబర్ ఆఫ్ సీట్స్ అనేది కౌన్సెలింగ్ అయిన కొద్దీ నంబర్ ఆఫ్ సీట్స్ అనేవి తగ్గుతున్నాయి. కాబట్టి మీరు చూసుకోరి నెక్స్ట్ ఫేజ్ లోపల నేను ట్రై చేద్దామని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ గూడా జూడుర్రిక్కడ మనకు సీట్స్ అనేది తగ్గుతా ఉన్నాయి. అండ్ ఫుడ్ టెక్నాలజీ విషయానికొస్తే ఓకేనా? వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ టెక్నాలజీ మనకి 25 సీట్స్ ఉన్నాయి. ఓకేనా? సో, 25 సీట్స్ అయితే మనకి మిగిలున్నాయన్నట్టు. అండ్ నిన్న మనకెన్నున్నాయంటే 26 ఉండే. ఒక సీట్ ఫిల్ అయింది. అండ్ మొన్న మనకెన్నున్నాయంటే 19థ్ రోజు ఎన్నున్నాయంటే 26 ఉండే. ఓకేనా? ఒక సీట్ అయితే ఫిల్ అయింది ఫుడ్ టెక్నాలజీ లోపల. బీటెక్ ఫుడ్ టెక్నాలజీ లోపల. అండ్ దెన్ మనకి ఇక్కడ మనం జూసుకుంటే వెటర్నరీ లోపల. వెటర్నరీ లోపల మనకెన్ని సీట్లున్నాయి గదా! అనంటే 9 సీట్స్ ఉన్నాయి. ఈరోజు కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత 9 సీట్స్ ఉన్నాయి. అండ్ మనకి నిన్నెన్నుండే అనంటే 17 సీట్స్ అయితే ఉండే వెటర్నరీ లోపల. ఓకేనా? అండ్ మనకి మొన్న ఫస్ట్ డే ఆఫ్ కౌన్సెలింగ్ తర్వాత 48 సీట్స్ ఉండే. సో, 48 సీట్స్ అనేది ఎన్ని సీట్స్ అయినాయి గదా! అంటే 17 సీట్స్ అయినాయి. 17 సీట్స్ అనేది 9 సీట్స్ అయినాయి. మనకు సో, మీరు వెటర్నరీ మీద ఎవరైతే హోప్ పెట్టుకున్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోరి 9 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ దెన్ మనకి హార్టికల్చర్ విషయానికొస్తే ఫస్ట్ డే ఆఫ్ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత 200 సీట్లున్నాయి మనకి హార్టికల్చర్ 201 హార్టికల్చర్ లోపల. అండ్ సెకండ్ డే ఆఫ్ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత మనకి 191 ఓకేనా? అండ్ దెన్ థర్డ్ డే ఆఫ్ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత మనకి 176 అయితే ఉన్నాయి. సో, ఫాస్ట్‌గా ఫిల్ అయిపోతున్నాయన్నట్టు. సీట్స్ అనేది మంచిగా ఫిల్ అయిపోతున్నాయి. అండ్ ఫిషరీస్ లోపల 26 సీట్స్ ఉండే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ తర్వాత. సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ తర్వాత ఒక సీట్ ఫిల్ అయింది. 25 సీట్స్ ఉన్నాయి. అండ్ దెన్ థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ తర్వాత మనం చూసుకుంటే 25 సీట్స్ ఉన్నాయి. సో, ఫిషరీస్ ఇవాళ ఎవరైతే తీసుకోలేదు ఫిషరీస్ ఫిల్ కాలేదు ఈరోజు. అండ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ తర్వాత మనకి సో, ఫస్ట్ డే ఆఫ్ కౌన్సెలింగ్. ఫస్ట్ డే ఆఫ్ కౌన్సెలింగ్ తర్వాత మనకి 39 సీట్స్ అయితే ఉండే కమ్యూనిటీ సైన్స్ లోపల. కమ్యూనిటీ సైన్స్ లోపల 39 సీట్స్ ఉండే. అండ్ మనకి సెకండ్ డే తర్వాత గూడా 39 సీట్సే ఉన్నాయి. థర్డ్ డే తర్వాత గూడా 39 సీట్సే ఉన్నాయి. మనకెక్కువ ఫిల్ అయినయి ఏంది గదా! ఈరోజు అనంటే మనకు అగ్రికల్చర్ సీట్స్ ఫిల్ అయినాయి. వెటర్నరీ సీట్స్ ఫిల్ అయినాయి ఎక్కువగా. అండ్ మిగతాయి నార్మల్‌గానే ఒక సీటు, ఒక సీటు, ఒక సీటు అట్లా ఫిల్ అయింది అంతే. ఓకేనా? సో, ఇప్పుడు మీరు ఎవరైతే కౌన్సెలింగ్‌కి అటెండ్ అయిదాం అనుకుంటున్నారో ఐదర్ 22 ఆగస్ట్ గావచ్చు, 23 ఆగస్ట్ గావచ్చు ఎవరైతే అటెండ్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే మీ కేటగిరీ ఏందనేది చూడు. ఓకేనా? సో, మీ కేటగిరీ చూసుకో. మీ కేటగిరీ లోపల నీ రిజర్వేషన్ ఏంది చూసుకో. ఓకేనా? మీ రిజర్వేషన్ ఫార్మర్ కోటా అయిందనుకో. ఫార్మర్ కోటా చూసుకో. నీకు అగ్రికల్చర్ సీట్ కావాలి. ఫస్ట్ ప్రియారిటీ అగ్రికల్చర్ అనుకో. అగ్రికల్చర్ లోపల మీది బీసీ, డి కేటగిరీ నీది ఫార్మర్ కోటా. నువ్వేం చేస్తావు కదా అంటే మీ కేటగిరీ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్ ఉన్నాయి చూడు. ఓకేనా? సో, ఇక్కడ మనకు 11 నంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్ ఉన్నాయి. అండ్ నువ్వు అనుకున్న కాలేజ్ లోపల సీట్స్ ఉన్నాయా లేవా చూడు. అండ్ నువ్వు అనుకున్న కాలేజ్‌లో నువ్వు వరంగల్ అనుకున్నావు అనుకో ఫర్ సపోజ్. ఈ వరంగల్ లోపల ఎన్ని సీట్లు ఉన్నాయి? ఒక సీట్ ఉన్నది. అండ్ హైదరాబాద్ అనుకున్నావు అనుకో. హైదరాబాద్‌లో అసలు సీట్స్ లేనే లేవు. ఓకేనా?
వరంగల్‌లో మనకు సీట్స్ ఉన్నాయి. హైదరాబాద్‌లో సీట్స్ లేవు. మనకు మొత్తం ఓవరాల్ ఎన్ని 11 సీట్స్ అయితే ఉన్నాయన్నట్టు. సో, బీసీడీఓళ్ళకు ఫార్మర్ కోటా ఉంటే 11 సీట్లు. ఒకవేళ నీది ఫార్మర్ కోటాలో లేదనుకో, అప్పుడెన్ని సో, ఫార్మర్ కోటా అంటే లేబర్ కోటా కిందకి ట్రై చేద్దాం అనుకున్నాం అనుకో. లేబర్ కోటాలో 6 సీట్స్ ఉన్నాయి. అండ్ లేదన్న సిట్యుయేషన్ లోపల మనకు ఆహ్, నాన్ ఫార్మర్ కోటా కింద 4 సీట్స్ అయితే ఉన్నాయన్నట్టు. సో, నువ్వు మెయిన్‌గా డిసైడ్ కావాల్సిందేందంటే, నీ ఫస్ట్ ప్రియారిటీ కోర్స్ ఏంది? ఫస్టు నీకు ఏ కోర్స్ కావాలి? మీ కేటగిరీలో ఆ కోర్స్‌కి సంబంధించిన సీట్లున్నాయా? ఉంటే నువ్వనుకున్న కాలేజ్‌లో ఉన్నాయా? లేవా? లేకపోతే ఎట్లా? ఓకేనా? సో, సపోజ్ ఏందంటే, మనం ఇక్కడ చూసుకున్నాం. మనకు అసలు సీట్లు లేవనుకో. ఓకేనా? సో, మనకు ఇక్కడ సీట్లు లేవు. 0 సీట్స్ ఉన్నాయి. 0 సీట్స్ ఉంటే మనకిక్కడ ఓపెన్ కేటగిరీ అని ఒకటున్నది. ఓపెన్ కాంపిటీషన్ అని చెప్పి. నీ ర్యాంక్ మంచిగుంటే, నీది అగ్రికల్చర్ లేబర్ కోటా రిజర్వేషన్ ఉండి, నీ ర్యాంక్ మంచిగుంటే, మనం అగ్రికల్చర్ లేబర్ కోటా కింద ఓపెన్ కాంపిటీషన్ లోపల రాజేంద్ర నగర్‌ల సీట్ అయితే తెప్పించుకోవచ్చు. మనకు ఫస్ట్ ప్రియారిటీ రాజేంద్ర నగర్ అయిందనుకో, మనం చూడాలి. ఓకేనా? సో, ఫస్ట్ ఏందంటే, మనం అనుకున్న కాలేజ్ లోపల మన కేటగిరీలో రిజర్వేషన్ ఉందా? లేదా? మనం అనుకున్న రిజర్వేషన్‌లో సీట్ ఉందా? లేదా? లేని సిట్యుయేషన్ లోపల మనం ఏందంటే ఓపెన్‌లో ఉందా? లేదా? జూసుకోవాలి. సో, ఒకవేళ లేదు అన్న ఓపెన్‌లో కూడా లేవన్న సిట్యుయేషన్ లోపల మీరు కౌన్సెలింగ్‌కెళ్ళాలా? వద్దా? అనేది ఆలోచించుకోండి. ఓకేనా? సో, మన కేటగిరీల మన రిజర్వేషన్‌ల సీట్ లేనప్పుడు, ఓపెన్ కేటగిరీల ఓపెన్ రిజర్వేషన్‌ల సీట్ లేనప్పుడు మనం అక్కడ పోయి ఏసేదేం లేదు. ఓకేనా? సో, మీ ప్రియారిటీ ఒకవేళ అగ్రికల్చరే గాకుండా ఓకేనా? సో, నేను ఓన్లీ అగ్రికల్చర్ విషయాన్ని గురించి మాట్లాడుతున్నా. మీ ప్రియారిటీ అగ్రికల్చరే గాకుండా ఫుడ్ టెక్నాలజీ గావచ్చు, అండ్ వెటర్నరీ గావచ్చు, దాని తర్వాత హార్టికల్చరు, ఫిషరీస్, దాని తర్వాత మనకి కమ్యూనిటీ సైన్స్ ఇవన్నీ గూడా ఉన్నాయి గదా! సో, ఇందులోపల గూడా మీరు జూసుకోరి. మీ బీసీడీ కేటగిరీ లోపల వెటర్నరీలో మరి సీట్లున్నాయా అంటే లేవు. ఓకేనా? వెటర్నరీలా సీట్లున్నాయా అంటే వెటర్నరీలో సీట్లు లేవు బీసీడీ లోపల. మరి ఓపెన్‌లో ఉన్నాయా వెటర్నరీలా అంటే ఓపెన్‌లో గూడా లేవు. అండ్ దెన్ మనకి హార్టికల్చర్. హార్టికల్చర్ లోపల మరి ఉన్నాయా అంటే ఫార్మర్ కోటా కింద, నాన్ ఫార్మర్ కోటా కింద మనకు సో, 8+5 మొత్తం 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? సో, ఇందులో మీ రిజర్వేషన్ ఏది అనేది జూసుకో. అండ్ మీకు దగ్గరున్న కాలేజెస్ లోపల ఈ హార్టికల్చర్ లోపల సీట్లున్నాయా లేదా జూసుకో. అండ్ దెన్ సో, ఇక్కడ గూడా సీట్లు లేవనుకో సపోజ్ హార్టికల్చర్‌లో బీసీడీ కేటగిరీలో ఫార్మర్ కోటాలో, నాన్ ఫార్మర్ కోటాలో సీట్లు లేవనుకో. అప్పుడు నువ్వేం జేయాలి గదా! అంటే మనకిక్కడ ఓపెన్ కేటగిరీ ఉంది. ఓపెన్ కాంపిటీషన్. ఓపెన్ కాంపిటీషన్‌లో జూడాలి. ఓపెన్ కాంపిటీషన్ లోపల మనకు 33 సీట్స్ ఉన్నాయి ఫార్మర్ కోటా కింద. ఓకేనా? ఫార్మర్ కోటా కింద 33 సీట్స్ ఉన్నాయి. అండ్ నాన్ ఫార్మర్ కింద 27 సీట్స్ ఉన్నాయి. ఓకేనా? సో, అండ్ దెన్ దాని తర్వాత మనకు ఫిషరీస్. ఫిషరీస్ లోపల గూడా మనకు ఇక్కడ జూసుకుంటే ఫార్మర్ కోటా కింద 0 వేకెన్సీస్. అండ్ దాని తర్వాత నాన్ ఫార్మర్‌లో ఒకటైతే ఉంది. అండ్ దాని తర్వాత మనకి ఓపెన్‌లో జూసుకున్నామనుకో, ఓపెన్‌లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఇట్లా మనమేందంటే నువ్వు కౌన్సెలింగ్‌కి ఎళ్తున్నావు అన్న సిట్యుయేషన్ లోపల ఈ పీడీఎఫ్ చూడు. ఓకేనా? సో, ఈరోజు నువ్వు కౌన్సెలింగ్‌కి ఎళ్తున్నావు అంటే మనం కౌన్సెలింగ్‌కి 10 వరకే అక్కడ కౌన్సెలింగ్ లోపల ఉండాలి. కాబట్టి 10 అంటే నువ్వు 7 వరకి మన వీడియో మొత్తం చెక్ చేసినావనుకో నీకో క్లారిటీ వస్తది. మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి. సో, మనం నెక్స్ట్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. అండ్ మీరు ఒకవేళ కౌన్సెలింగ్‌కి అటెండ్ అయిదాం అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా మనం ఒక్కళ్ళమే, ఇద్దరమే పోతలేం కదా కౌన్సెలింగ్‌కి. సో, కౌన్సెలింగ్‌కి ఒక 200 మంది దాకా వస్తారు కాబట్టి మీరు మీకొక ప్రియారిటీ అనేది ఉండాలన్నట్టు. ఫస్ట్ ప్రియారిటీ అగ్రికల్చర్, సెకండ్ ప్రియారిటీ వెటర్నరీ, థర్డ్ ప్రియారిటీ ఫుడ్ టెక్నాలజీ, ఫోర్త్ ప్రియారిటీ హార్టికల్చర్, తర్వాత ఫిషరీస్, తర్వాత కమ్యూనిటీ సైన్స్. అట్లా మీకో ప్రియారిటీ ఉండాలి. సో, యూ హావ్ టు డిసైడ్ యువర్ ప్రియారిటీ. మీ ప్రియారిటీ ఏంది అని చెప్పి. మీ ప్రియారిటీ వైస్ ఫస్ట్ కోర్స్ ప్రియారిటీ. ఓకేనా? ఫస్ట్ అగ్రికల్చర్ కోర్స్ అనేది ప్రియారిటీ. అగ్రికల్చర్ కోర్స్‌ల కేటగిరీ వైస్ సీట్లు చూసుకో. ఓకేనా? సో, కేటగిరీ వైస్, రిజర్వేషన్ వైస్ సీట్స్ చూసుకో. సీట్లు చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు కదా అంటే హైదరాబాద్ ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ జగిత్యాల, తర్వాత పాలెం. సో, అట్లా నీ ప్రియారిటీ వైస్ చూసుకో. అందులో సీట్లు లేవనుకో, మనం నెక్స్ట్ ఏందంటే ఫుడ్ టెక్నాలజీ. తర్వాత లేకపోతే ఫుడ్ టెక్నాలజీ లేకపోతే వెటర్నరీ. వెటర్నరీ తర్వాత ఫుడ్ టెక్నాలజీ. ఫుడ్ టెక్నాలజీ తర్వాత హార్టికల్చర్. లేకపోతే అగ్రికల్చరు, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చరు, దాని తర్వాత వెటర్నరీ. సో, నీ ప్రియారిటీ వైస్ ఒక లిస్ట్ అనేది నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. సో, దాని వైస్ మనం ఏందంటే అక్కడికి పోయినా కూడా బెనిఫిట్ అయితాం అన్నట్టు. ఓకేనా? సో, ఒకవేళ నువ్వనుకున్న కోర్స్ లోపల సీట్ రాకపోయినా గూడా నీకు మంచి మెరిట్ ఉన్నది కాబట్టి, నువ్వు ఈ కోర్సెస్ చేయాలనుకుంటే మాత్రం అగ్రికల్చర్ సైడ్ కోర్సెస్ చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయొచ్చన్నట్టు. ఓకేనా? మనకే ప్రియారిటీ లేకుండా మనం అక్కడికి పోయి మనం డిసైడ్ అయితే అది ఉండదన్నట్టు. అండ్ మనం అక్కడికి పోయిన తర్వాత లైక్ మళ్ళా ఏందంటే ఇమ్మీడియేట్ డెసిషన్స్ తీసుకోవడం, ఆగమాగం అవ్వడం అట్లాంటి డెసిషన్స్ వల్ల ఏమైతదంటే మళ్ళా మనం ఫీ పే చేయడం అట్లా ఉంటదన్నట్టు. అండ్ ఇంకొకటేందంటే ఈ కౌన్సెలింగ్ అయిపోయేంత వరకు
ఓకేనా. మనకు ఈ ఏదైతే 23 ఆగస్టు 2025 తర్వాత కౌన్సెలింగ్ అయిపోతది కదా! ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించి. తర్వాత ఎన్ని సీట్స్ ఉంటాయని చెప్పి మనం డీటెయిల్‌గా మాట్లాడదాం. అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి లైక్ ఎన్ని సీట్లు మిగిలుంటాయని చెప్పి అది కూడా అన్నీ మాట్లాడదాం. ఇంకోటేందంటే మనకి ఈ ఎంబీబీఎస్ గాని అండ్ దాని తర్వాత మనకి వేరే కౌన్సెలింగ్స్ అయితే అయితున్నాయన్నట్టు నిమ్స్‌ది. సో, ఈ నిమ్స్, ఎంబీబీఎస్ కౌన్సెలింగ్స్ అయిపోయిన తర్వాత మంచి మెరిట్ ఉన్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వేరే కాలేజెస్‌కి స్లైడ్ అయిపోతారన్నట్టు. అప్పుడు సెకండ్ ఫేజ్ లోపల మనకు ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత ఎవరన్నా ఇప్పుడు మనకు ఎంబీబీఎస్ గాని అండ్ దాని తర్వాత నిమ్స్ గాని కౌన్సెలింగ్‌లనేవి అయిపోతాయన్నట్టు. సో, ఈ ఎంబీబీఎస్‌సి, నిమ్స్ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ నచ్చిన కాలేజ్ మనకు ఒక ఎగ్జిట్ ఆప్షన్ అయితే ఉంది. ఓకేనా. సో, ఏంది ఆ ఎగ్జిట్ ఆప్షన్ అంటే మీకు కాలేజు వేరే కాలేజ్ లోపల సీట్ వచ్చిన సిట్యుయేషన్ లోపల వాళ్ళు సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకొనెళ్ళొచ్చు. వాళ్ళ మనీ గూడా రిఫండ్ చేస్తారన్నట్టు. కాబట్టి మనకు సీట్లు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆఫ్టర్ ఈ ఎంబీబీఎస్ అండ్ దాని తర్వాత బీడీఎస్ కౌన్సెలింగ్ అండ్ నిమ్స్ కౌన్సెలింగ్. ఓకేనా. సో, ఇది అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. నెక్స్ట్ మనం 22nd రోజు మనకు రేపు కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత ఎన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మాట్లాడుకుందాం. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.